మళ్ళీ బ్యాక్ టు వంటగది. ఇవాళ స్వీట్ చేయబోతున్నాం. దానికి మొదట మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే బాదుషా అంటారు దాన్ని. దీన్ని గోధుమ పిండి 1 కప్పు, తర్వాత ఉప్పు చిటికెడు, బేకింగ్ సోడా 1 స్పూను, ఇండియా కావాలి. మొదట ఈ పిండిని ఎంత వేసేసుకుని 1 చిటికెడు ఉప్పు తీసుకుని వేసేసి, తర్వాత బేకింగ్ సోడా 1 స్పూను, తర్వాత నెయ్యి ఒక 4 చెంచాలు. ఓకే, తర్వాత ఇది కలపాలి. ఇట్లాగా తడిగా లేకుండా పొడిగా అయ్యేటట్టు. ఇది కలిపేసిన తర్వాత చపాతీ పిండి కలుపుకున్నట్టు నీళ్లు పోసుకోవాలి దీంట్లో. మరీ పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా మీడియం లెవెల్లో కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన దాన్ని ఇలా పెట్టి ఒక ప్లేట్ తీసుకోవాలి, వేయాలి, పక్కన పడేయాలి 1 గంట. పిండి కలపడం అయిపోయిన తర్వాత 1 కప్పు చక్కెర తీసుకోవాలి, షుగర్. ఇట్లా డబ్బాలో తీసుకున్న తర్వాత ఈ కప్పు షుగర్ దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత దానికి తగ్గట్టు 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే, స్వీట్ జరగాలంటే మొదట వెలిగించుకోవాల్సిన పొయ్యి. అది రాదనుకున్నా పొయ్యి వెలిగిస్తాం. వచ్చినా పర్లేదా? పర్లేదంటావా? తీగ పాకం వచ్చే వరకు దీన్ని షుగర్ని కరిగించుకోవాలి బాగా. ఇలా పంచదారని బాగా కరిగే వరకు లైట్గా ముట్టుకుంటే తీగ పాకం వచ్చేట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు తీగ పాకంలాగా వస్తుంది. ఇట్లాగా వచ్చేసిన తర్వాత దీన్ని తీసేసి ఆఫ్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని చల్లారకుండా మూత కూడా ఒకటి పెట్టుకోవాలి దానికి. ఎందుకంటే మళ్ళీ చల్లారితే పాకం ఇదైపోతుంది. పాకం రెడీ అయిపోయింది మనకి. ఇంకా మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఉండల్లా తీసుకోవాలి. మనకు కావాల్సి ఏ సైజు కావాలంటే ఆ సైజుకి తగ్గట్టు కొంచెం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండ చేసుకుని ఆ ఉండనిలా నొక్కి దాని మధ్యలో హోల్ లాగా పాకం అయిపోయిన తర్వాత నూనె పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా వెలిగించుకోవాలి. నూనె కాగనివ్వాలి. మరీ వేడి అవ్వకూడదు, అలానే మరీ తేలి తక్కువ ఉండకూడదు. మీడియం రేంజ్లో వేడికి వేసుకోవాలి. ఇప్పుడు బాదుషాలు ఇలా చేసుకుని కాగుతున్న నూనెలో వేయాలి ఒకటి. మళ్ళీ కాగిన తర్వాత అన్నీ ఒక్కొక్కవైపు వేరే వైపు తిప్పుకోవాలి. రివర్స్ సైడ్ చూసుకుని అన్నీ కరెక్ట్గా అయితే గోల్డ్ కలర్లో వస్తాయి. ఇలా గోల్డ్ కలర్ కాయిన్స్లో వస్తాయి. అన్నీ బయటికి తీసేసుకోవాలి లైన్గా. ఓకేనా? ఇలా మొత్తం అన్నీ ఇలా తీసేసుకోవాలి. చేసినవన్నీ బాదుషాలన్నీ ఇలా వచ్చేసాయి బయటికి. వచ్చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టుకొని ఈ ఇందాక మనం పాకం చేసుకుని పెట్టుకున్నాము, దాన్ని మూత తీసి ఇంకొకటి దీంట్లో వేయాలి. పాకంలో మొత్తం అన్నీ ఇలా వేసేసి
దీన్ని పాకంలో ముంచి అడ్జస్టెడ్గా అయిపోవాలి. ఇలా మొత్తం అన్ని పాకంలో వేసేసుకొని పెట్టాలి. తర్వాత మూత వేసేసి కాసేపు ఒక 2 మినిట్స్ ఆగి ఓపెన్ చేయాలి. ఇప్పుడు బాదుషాలు అయిపోయినాయి. దాంట్లో టేస్ట్ కోసం ఒకటి బయటికి తీస్తున్నాము. ఒకటి తీసి ఫస్ట్ మా ఆవిడకి పెడతాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. ఫస్ట్ టేస్ట్ మా ఆవిడకి చూపిస్తున్నాను ఎలా ఉందో. తినసాకి సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, నేను చేసిన బాదుషాని. ఏంటి చేసావు? సూపర్ ఎలా ఉందో చెప్తుంది. సూపర్.